యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ వార్తల్లో ఉంది. ఏంటది? ఉక్రెయిన్ రష్యా పైన చేసిన అటాక్స్లో కల్లా ఇది పెద్ద అటాక్ అని చెప్పుకోవచ్చు. రష్యా కూడా అఫీషియల్గా ఈ అటాక్ని ఎక్నాలెడ్జ్ చేసింది. దాదాపు 160-170 డ్రోన్స్తో ఉక్రెయిన్ రష్యా పైన అటాక్ చేసింది. ఆ డ్రోన్స్ కూడా డీప్ ఇన్ టు ద రష్యన్ టెరిటరీ, చాలా లోపలికి ఉన్నాయి. అంటే లోపలికి వెళ్ళి అటాక్ చేశాయి అనమాట. అసలు ఎలా చేయగలిగాయి? ఆల్రెడీ ఎప్పటి నుంచో సంవత్సరంన్నర నుంచి ఈ అటాక్స్ ప్లాన్ చేస్తుందంట ఉక్రెయిన్. ఇవన్నీ కూడా రష్యాలో స్ట్రాటజిక్ ప్లేసెస్, ముఖ్యంగా వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కానీ వాళ్ళ స్ట్రాటజిక్ బాంబర్స్ కానీ వీటన్నిటిని అటాక్ చేసిందనమాట. దీనిలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ డ్రోన్స్ ఏవైతే వాడిందో ఉక్రెయిన్, ఇవన్నీ కూడా రష్యాకి ముందే స్మగుల్ చేసి రూఫ్స్లో ఎక్కడన్నా ర్యాక్స్లో ఇలా దాచిపెట్టారంట. అండ్ ఈ అటాక్స్ ఆపరేషనల్ ఆఫీస్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్, రష్యన్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరగా ఈ అటాక్స్ ప్లాన్ చేశారంట. అంటే ఇక్కడ రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పూర్తి స్థాయిలో ఉందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద, రష్యాకి చాలా పెద్ద దెబ్బ అంటున్నారనమాట. దీనికి సంబంధించి చాలా న్యూస్ వార్తలో ఉందన్నమాట. ముఖ్యంగా ఆపరేషన్ ఉక్రెయిన్ వాళ్ళ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్, అతి పెద్ద డ్రోన్ అటాక్. మొత్తం రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఉక్రెయిన్ రష్యా పైన చేసిన అతిపెద్ద అటాక్ అనమాట. దాదాపు 41 రష్యన్ ప్లేన్స్ని, ఏదైతే రష్యా మిలిటరీ ఫీల్డ్స్లో ఉందో రష్యా మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్లో ఉన్న ప్లేన్స్ని ఉక్రెయిన్ అటాక్ చేసిందనమాట. ఇది చాలా పెద్ద ఇంటెలిజెన్స్ ఒక ఫీట్ అని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ చాలా తెలివిగా చాలా ఇంటెలిజెన్స్ సేకరించేసిందని చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో ప్రత్యేకంగా మనం చెప్పాలంటే రష్యా యొక్క టాప్ మోస్ట్ ఎయిర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఒలినోగోర్స్క్ ఎయిర్ ఫీల్డ్ ఒకటి, తర్వాత మురిమాస్క్ ఎయిర్ ఫీల్డ్ ఒకటి, ఇవన్నీ కూడా రష్యాలో చాలా ఫేమస్ అనమాట. స్ట్రెడ్నీ ఎయిర్ ఫీల్డ్ ఒకటి, ఇవన్నీ కూడా ఉక్రెయిన్ అటాక్ చేసిందనమాట. సో ఉక్రెయిన్ అఫీషియల్స్ కథనం ప్రకారం కూడా 41 రష్యాకి సంబంధించిన 41 ఎయిర్ క్రాఫ్ట్స్, రష్యాకి సంబంధించిన మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా నాశనం చేయగలిగింది ఉక్రెయిన్ అనమాట. ముఖ్యంగా ఏదైతే ఇంపార్టెంట్ రష్యన్ స్ట్రాటజిక్ అసెట్స్ ఉన్నాయో, స్ట్రాటజిక్ బాంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా హిట్ చేశారు. ముఖ్యంగా రష్యాకి సంబంధించిన A-50, Tu-95, Tu-22 ఇవన్నీ కూడా హిట్ చేయగలిగిందనమాట ఉక్రెయిన్. అంటే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం ఇంత పెద్ద అటాక్ చేయగలిగిందంటే ఎంత ప్లానింగ్ చేసి ఉండొచ్చో. దాదాపు 1.5 year ప్లానింగ్ అంట. ఈ ప్లానింగ్ కూడా చాలా క్లోజ్గా ఏదైతే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో FSB వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరగా ఉండి ప్లాన్ చేశారంట. సో ఇదంతా రష్యా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కూడా చాలా మంది అంటున్నారనమాట. దీనికి సంబంధించి రష్యన్ అధికారులు కొంతమంది సీక్రెట్గా ఇది ఒక విషయం చెప్తున్నారు. ఇదొక పర్ల్ హార్బర్ అటాక్. అంటే జపాన్ వాళ్ళు 1941 ఆ టైంలో అమెరికాని అటాక్ చేశారనమాట. ఆ తర్వాత అమెరికా World War II చాలా డీప్గా ఇన్వాల్వ్ అయింది. సో అలాంటి మూమెంట్ వచ్చింది, ఒక సర్ప్రైజ్ షాకింగ్ మూమెంట్ ఇది రష్యాకి అని చెప్పి అంటున్నారు. అయితే రష్యాని ఇలా అటాక్ చేయటం తేనె తీగల పుట్ట, అంటే హార్నెస్ట్ నెట్ కదిపినట్టే. ఎందుకంటే రష్యా ఒక సూపర్ పవర్, ఈగోని దెబ్బతీస్తుంది ఇప్పుడు ఉక్రెయిన్ అనమాట. అంటే మేము గ్రేట్ అనే ఈగోని రష్యాని అంత డీప్కి వెళ్ళి అటాక్ చేసిందంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అనేది రష్యా ఒక ఈగో దెబ్బతింది. అండ్ ఆల్రెడీ ఇంకో పక్క ఈ సీజ్ ఫైర్ డైలాగ్ కానీ లేకపోతే మొత్తం యుద్ధం హాల్ట్ అవడానికి డైలాగ్ కానీ ఇస్తాంబుల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో సెకండ్ ఫేజ్ మొత్తం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ టైంలో ఉక్రెయిన్ ఇలా అటాక్ చేయటం, ఇంత సీక్రెట్గా ఇంత తెలివిగా అటాక్ చేయటం ఇప్పుడు రష్యన్ గట్టి దెబ్బ కొట్టినట్టు. ఇప్పుడు రష్యా, అందులోనూ పుతిన్ ఎటువంటి సమాధానం ఇస్తారో మనం అసలు ఊహలకు కూడా అందదు. ఖచ్చితంగా దీని రెస్పాన్స్ మాత్రం చాలా బలంగా ఉంటుంది అంటున్నారంట. ముఖ్యంగా రష్యా యొక్క స్ట్రాటజిక్ బాంబర్సు, ఎయిర్ రీఫ్యూయలర్స్, తర్వాత అవకాశ్ ఎయిర్బోర్న్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ అటాక్ చేసింది ఉక్రెయిన్. దాంతో ఇప్పుడు రష్యాకి అంటే రష్యాకి ఇది ఒక పెద్ద షాక్ అనమాట. ఇప్పుడు రష్యా మాత్రం ఖచ్చితంగా మనం రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతి దారుణంగా ఉక్రెయిన్ పైన. ఉక్రెయిన్ రష్యా పైన చేసిన ఈ అటాక్ అంతా ఆల్మోస్ట్ సండే రోజు నిన్న జరిగింది. ఈ అటాక్ 3 time zones. మీకు తెలుసు రష్యా చాలా పెద్ద దేశం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ బార్డర్ నుంచి దాదాపు 6000 kilometers ఉన్న సైబీరియా ప్రాంతంలో కూడా జరిగిందనమాట. అంటే ఇది ఉక్రెయిన్ ఎంత డీప్గా వెళ్ళి చేసింది, ఎంత ప్లాన్డ్గా చేసిందని. అంతే ఆల్మోస్ట్ రష్యాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ ఎంటైర్ రష్యాకి ఈ అటాక్ యొక్క ఇంపాక్ట్ తగిలిందనమాట. అంతేకాదు చాలా సుదూరంగా ఉన్న ప్రాంతాలు కూడా అటాక్ చేయడం అనేది ఇప్పుడు తొలిసారి అనమాట. సో రష్యా దీని మీద ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.